దరు ఎల్లన్న అమూల్యమైన సందేశం హలో 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 ఇలా మంచిగా వస్తుంది. అందరికీ ఉద్యమాభివందనాలు. వేదిక పైన ఉన్న వాళ్ళకి అలాగే వేదిక ముందున్న వాళ్ళకి కూడా హృదయపూర్వక ఉద్యమాభివందనాలు. ప్రధానంగా ఈరోజు గద్దరన్న యాదిలో పొడుస్తున్న పొద్దు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు మా చిన్నన్నకు డెక్కన్ టీవీ వ్యవస్థాపకులు చిన్నన్నకు హృదయపూర్వక ధన్యవాదాలు. సభాధ్యక్షులు యశ్పాలన్న గారికి, వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, చాలా మంది సుపరిచితులు, సమాజంలో ఎంతో త్యాగం చేసిన బిడ్డలు ఈ వేదిక మీద ఉన్నారు. నాకు గద్దరన్న పాట ఫస్ట్ నేను నా క్లాస్మేట్ సీను అని ఉంటాడు, వాళ్ళ నాన్న దుబాయ్లో ఉండే. దుబాయ్లో ఉన్నప్పుడు ఇంటికి క్యాసెట్లు పంపేది రికార్డ్ చేసి. ఆ దుబాయ్లో ఎట్లా ఉన్నాడు, ఆయన ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఇంటికాడ కొడుకు మంచి చదువుకుంటుండా లేదా అనేటువంటి క్యాసెట్లు ఆ టేప్ రికార్డులో వేసి వినేది. దాని వెంబటే అప్పుడు క్యాసెట్లలో పాటల క్యాసెట్లు వినాలనుకుంటే, పాటలు వినాలనుకుంటే కనుక అప్పుడు వచ్చినటువంటి పాటలు గద్దరన్న పాటలు. ఫస్ట్ మేము 7వ తరగతి 8వ తరగతి ఉన్నటువంటి టైంలో గద్దరన్న పాటలు విన్నామంటే ఆ పాటల యొక్క ప్రభావం చాలా మంది బయట వేటలు, అరే అవి నక్సలైట్ల పాటలు రా, మీరు తలుపులు పెట్టుకొని రా అని చెప్పేసి అట్లా మాకు ఏందో తెలియదు, ఇవి నక్సలైట్ పాటలా ఇంకో పాటలా తెలియదు. దాంట్లో మా సమస్య ఉంది కాబట్టి వినేది, దాంట్లో మా బతుకుంది కాబట్టి వినేది, దాంట్లో మా జీవితాలు ఉన్నాయి కాబట్టి గద్దరన్న పాటలు వినేది. ఆ గద్దరన్న పాటలో నాకు బాగా నచ్చిన పాట, నాకు ఇష్టమైన పాట, అప్పుడే చాలా సార్లు పాడుకున్న పాట, అడగండయ్యా మీరు అడగండయ్యా ఓట్లడిగే లీడర్లను అడగండయ్యా, అడగండయ్యా మీరు అడగండయ్యా ఓట్లడిగే లీడర్లను అడగండయ్యా, అడగండయ్యా మీరు అడగండయ్యా ఓట్లడిగే లీడర్లను అడగండయ్యో, అడగండయ్యా మీరు అడగండయ్యా ఓట్లడిగే లీడర్లను అడగండయ్యో. ఓటు వేసుకున్నప్పుడు సీటు గెలిచినప్పుడు సీటుపై ఉన్నప్పుడు ఏమేమి చెప్పిండ్రు ఏమేమి చేసిండ్రు అడగండయ్యా, అడగండయ్యా మీరు అడగండయ్యా ఓట్లడిగే లీడర్లను అడగండయ్యో, అడగండయ్యా మీరు అడగండయ్యా ఓట్లడిగే లీడర్లను అడగండయ్యో, అడగండయ్యా మీరు అడగండయ్యా ఓట్లడిగే లీడర్లను అడగండయ్యో. మందిల్లోన బంగులెక్కడి దాని అల్లుడికి అద్దాల పేరెట్ల వచ్చనని పిల్లనికి ముత్యాల పేరెట్ల వచ్చనని అడగండయ్యా మీరు అడగండయ్యా ఓట్లడిగే లీడర్లను అడగండయ్యో, అడగండయ్యా మీరు అడగండయ్యా ఓట్లడిగే లీడర్లను అడగండయ్యో. ఇది ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలని ప్రశ్నిస్తూ ప్రజలకు ఏమేమి హామీలు ఇచ్చిరు ఆ నాయకులు, ఆ హామీలు నెరవేర్చురు రాలేదన్నటువంటి అంశాన్ని ప్రజల్ని ప్రశ్నించమని గద్దరన్న చెప్పినటువంటి పాట నాకు గుర్తుకొస్తే ఎప్పటికీ అది మదిలో ఉంటుంది. అఫ్కోర్స్ మేము కూడా చాలా సార్లు జనంలోకి వెళ్ళి మా అన్న కోట్లేరి, మా అన్న ఎన్నికలలో అనుకుంటా చాలా మందికి నాయకులను ప్రజలకు పరిచయం చేస్తా ఉన్నాం. ఆ ప్రజలకు పరిచయం చేస్తున్న క్రమంలో కూడా ఆ ప్రజల వైపు ఉండి కూడా ఈ నాయకుడు ఏమేమి చేసిండో ప్రశ్నిస్తున్నప్పుడు కూడా అదే ప్రజల వైపు ఉండి ఒక పాటగా గద్దరన్న ఇచ్చిన స్ఫూర్తితోటి అదే పాటగా ప్రజల వైపు ప్రజల పాటగా నిలబడ్డము. అందుకనే ఉద్యమంలో, తెలంగాణ ఉద్యమంలో, ఈ మహత్తరమైనటువంటి ఉద్యమంలో మా రవణ ఇంతకుముందు చెప్పినట్టుగా వరంగల్ రవణ గాని, మా దుర్గం భాస్కర్ గాని, మా మందాల భాస్కర్ గాని, మేము తెలంగాణ ఉద్యమం చేస్తున్నప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీలో మాకు అండగా నిలబడ్డది గద్దరన్న. మాకు మెస్సులు బంద్ పెడితే ఎవర్రవాడు మెస్సులు బంద్ పెట్టేది, చల్ నేను వస్తపా అని చెప్పేసి నడుచుకుంటా వచ్చి మా మెస్సులు తెరవకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి వీసీ ఇంటి దగ్గర దాకా పాదయాత్ర చేసిండు గద్దరన్న. అరే మేము సామాజికంగా అనగారిన బిడ్డలం, దళితులం, బీసీలం, అరే మేము సామాజిక న్యాయం కోసం తెలంగాణ అడుగుతున్నాం, తెలంగాణ ఉద్యమం చేస్తుంటే మా మెస్సులు బంద్ పెడతారా అని చెప్పేసి ఆ రోజే ప్రశ్నించినటువంటి గద్దరన్న మాకు ధైర్యంగా నిలబడ్డాడు. మెస్సులు బంద్ పెడితే ధైర్యంగా నిలబడ్డాడు, మాకు పర్మిషన్ ఇవ్వకపోతే ధైర్యంగా నిలబడ్డాడు. ప్రతి సందర్భంలో మాకు అండగా నిలబడ్డది గద్దరన్న. తెలంగాణ ఉద్యమం ఓ పక్కన ఒక పెద్ద మనిషి జారగొడుతున్నప్పుడు, ఆ ఉద్యమాన్ని మేము భుజానేసుకున్నప్పుడు, మా మెస్సులకు మా హాస్టల్ గదులకు తారాలేసి జై తెలంగాణ ఉద్యమాన్ని నీరుగారణీయం. ఈ సీమాంధ్ర మీడియా ఒక ఉద్యమ నాయకుడు దీక్ష విరమిస్తుందంటే ఈ సీమాంధ్ర మీడియా తెలంగాణ ఉద్యమాన్ని నీరుగారుస్తుంది. మళ్ళా ఉద్యమం చేజారిపోతే, ఉద్యమం మళ్ళీ నిర్మాణం కావాలంటే 100 ఏళ్ళు పడతాయని చెప్పేసి 369 బిడ్డల్ని మా గుండెలో తెలుసుకొని, మా పుస్తకాలని పక్కన పెట్టి మా తెలంగాణ ఉద్యమాన్ని మా భుజాల మీద వేసుకొని నడిపించినటువంటి రోజు గుర్తుకొస్తుంది. ఆ రోజున మాకు మొట్టమొదటిగా మద్దతు పలికింది గద్దరన్న అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను సోదరులారా. అందుకనే గద్దరన్న మా ప్రాణం. గద్దరన్న మాకు యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఎవరిని చూసిన ధైర్యం అనిపేలే, ఏ ప్రొఫెసర్ని చూసిన ధైర్యం అనిపేలే. ఎప్పుడు సమస్య వచ్చినా కూడా ఆ సమస్య వెంట నేనున్నారా మీకు
మామూలు అని చెప్పేసి గద్దరన్న యూనివర్సిటీకి వచ్చేది. ఏ కార్యక్రమం మాతో ఉండేది. మాకు నిజంగా మా ఊరు విడిచిపెట్టి, మా తల్లిదండ్రులు విడిచిపెట్టి హైదరాబాద్కి వచ్చిన తర్వాత మాకు గుండె ధైర్యంగా నిలబడ్డదంటే ఒకే ఒక్కడు గద్దరన్న అని చెప్పేసి నేను గుర్తు చేస్తా ఉన్నా. సాంస్కృతిక పోరాటంలో వీరులార వందనం పాట రాసినప్పుడు ఆ పాట కన్నా ముందు మాట రాయమని చేసి ఒక 20 పాటల్ని పుస్తకం వేస్తున్నప్పుడు ఆ పాటల దానికి వీరులార వందనం టైటిల్ పెట్టినప్పుడు ముందు మాటగా తను రాసిండు, అరే హాస్టల్కి వెళ్ళి డప్పు సంఖ్య వేసుకొని విద్యార్థులు జమ చేస్తున్నావు, ఎంఏ చేసే సమానం అనుకుంటా పోరగాళ్ళ మీద పాటలు రాసుకుంటూ వాడుతున్నావు, అరే మస్తు చేస్తున్నావు రా తమ్మి, నీ పాట వింటుంటే మాకు ధైర్యం వచ్చిందిరా. ఇంకా యూనివర్సిటీలో ఉద్యమం నీరు గారిపోదు, ఖచ్చితంగా మీరు ఎప్పుడన్నా ఎంత మందినా సరే ఎప్పుడు పిలిచినా కూడా నేను వస్తా మీటింగ్ అని చెప్పేసి గద్దరన్నకు మాకు హామీ ఇచ్చి ప్రతి సందర్భంలో అండగా నిలబడి ఆ ఉద్యమాన్ని మేము ఉవ్వెత్తున నడపడానికి విద్యార్థి జేఏసీ పేరు చెప్తే రాజకీయ నాయకులకు ఆ రోజు ముచ్చముటలు పట్టడానికి కారణము మాకు గుండె ధైర్యంగా నిలబడ్డ గద్దరన్న అని చెప్పేసి నేను గుర్తు చేస్తాను సోదరులారా. ఇలా విద్యార్థి పోరాటం లేకపోతే, ఆ విద్యార్థి పోరాటానికి మద్దతుగా గద్దరన్న అన్నాడు లేకుంటే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం లేదు అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. అమరులు చనిపోతా ఉంటే బాధపడ్డాడు గద్దరన్న, దయచేసి ఒక్క నిమిషమే. అమరులు చచ్చిపోతుంటే బాధపడ్డాడు గద్దరన్న. సంతోషం, ఒక ఆదిలాబాద్ బిడ్డ, దళిత బిడ్డ, ఉస్మాన్ యూనివర్సిటీలో చెట్టు, ఆ చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. ఉరేసుకొని చనిపోతే మేము అందరం బాధపడ్డాం, అరే యూనివర్సిటీలో ఇట్లా ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఓ పక్కన వేణుగోపాల్ రెడ్డి, ఇశాంత్ రెడ్డి, యాదయ్య, సంతోష్, ఒక దళిత బిడ్డ ఆర్ట్స్ కాలేజ్ ముందట ఉరేసుకొని చనిపోయాడు. చనిపోతే ఆ శవయాత్ర తీస్తుంటే పోలీసుల మీద లాఠీచార్జ్ చేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ సంతోష్ యాత్ర మొత్తము, ఆ శవయాత్ర మొత్తము గద్దరన్న ముందుండి ఎవరు వస్తారు రానరా, నా బిడ్డలు చచ్చిపోతుంటే మన తెలంగాణ కోసం ఇంతమంది బిడ్డలు చచ్చిపోతుంటే ఇంత పెద్ద ఉద్యమంలో వాళ్ళ త్యాగాలు ఇలా మీ కళ్ళకు కనబడతాం అని చెప్పేసి రాజకీయ నాయకుల్ని ప్రశ్నించి మా ఉద్యమంలో, విద్యార్థి ఉద్యమంలో ఒక పెద్దన్నగా, ఎందుకంటే విద్యార్థులు అంటే ప్రేమ అన్నకు, ఉస్మాన్ యూనివర్సిటీ అంటే ప్రేమ అన్నకు, ఎందుకంటే ఆయన కూడా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు కాబట్టి విద్యార్థుల గలంగా, ప్రజాగలంగా, ప్రజాయుద్ధ నౌకగా ఇలా మనందరి ముందు లేకపోయినా ఆయన పాట ఉన్నది. ఆయన పాట, ఆయన మాట ఎప్పటికీ మనకు కళ్ళకు గదలాడుతూనే ఉంటుంది. చాలా మంది మేము వారసులం గద్దరన్న వారసులం అని చెప్పుకుంటారు. కానీ నిక్కచ్చికంగా, నిజాయితీగా చెప్తా ఉన్నా, ప్రశ్నించే వ్యక్తిత్వం ఎవడు కలిగి ఉంటాడో ఆ వాడే నిజమైన గద్దరన్న వారసు అని చెప్పేసి తెలియజేస్తున్నా. ప్రశ్నించమన్నాడు గద్దరన్న. ఆ ప్రశ్నాతత్వం మరిసి ఎదురుగా సమస్య కనబడుతున్నా కూడా పట్టనట్టుగా ఉండేవాడు గద్దరన్న వారసుడు కాదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ చివరిగా ఒక 2 నెలల పాటు వినరా తమ్మి చదువుల చరిత కదిలించిన వ్యక్తి మరి దరు ఎల్లన్న మాట పాట అంటే కూడా యూనివర్సిటీలో మరి అక్కున చేర్చుకుంది. ఎల్లన్న పాట అంటే మరి మామూలు పాట ఉండదు. థ్యాంక్ యూ అన్న. మా మిత్రులు కూడా మాట్లాడేది ఎవరి కొడుకమ్మ ఎలమందా, సుట్ట చెల్లవాడు ఎలమందా, ఇట్లా ఎల్లన్న చూస్తే చిన్నవాడైనా చాలా చక్కని పాట పాడు గద్దరన్న. విద్యార్థుల మీద ఒక పాట రాసి ఉండే 2 లైన్లు పాడి నేను సెలవు తీసుకుంటా. ఆ పాట చాలా మందికి తెలియదు. ఆ పాటను నేను ఆ ట్యూన్ లో పాట కట్టినందుకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్న టైంలో నా మీద కేసు పెట్టారు. గద్దరన్న బాని విన్నందుకే, పాట విన్నందుకు కాదు. ఇంకా వినరా తమ్మి చదువుల చరిత, చెప్పురా తమ్మి తప్పక వింట, వినరా తమ్మి చదువుల చరిత, చెప్పురా తమ్మి తప్పక వింట, వినరా తమ్మి చదువుల చరిత, చెప్పురా తమ్మి తప్పక వింట. ఏజి బారైతే తొలువు రాకపాయే అయ్యో హరిరామగో, ఏజి బారైతే తొలువు రాకపాయే అయ్యో రామ హరిరామగో, హరిజన గిరిజన అదో లోకము పెట్టర తిండి కుక్కకుదండి, హరిజన గిరిజన అదో లోకము పెట్టర తిండి కుక్కకుదండి, హరిజన గిరిజన అదో లోకము పెట్టర తిండి కుక్కకుదండిగా. మంత్రుల కొడుకులే డాక్టరులయ్యిరి సూది ఎయ్యర సూది, అరే కుచ్చర సూది ఎయ్యర గోలి, కుచ్చర సూది ఎయ్యర గోలి, మంత్రుల కొడుకులే డాక్టరులయ్యిరి కుచ్చర సూది ఎయ్యర గోలి, మంత్రుల కొడుకులే ఇంజనీర్లయ్యిరి అందుకే బూడిద పిరమయ్యింది, మంత్రుల కొడుకులే ఇంజనీర్లయ్యిరి అందుకే బూడిద పిరమయ్యింది. ఇట్లా చాలా వ్యంగ్యంగా ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఇచ్చే పాటలు రాసి మా అందరిలో ఒక గాయకుడిగా, ఒక రచయితగా మేమందరం ఈ సమాజం ముందు నిలబడ్డామంటే మా అందరికీ ఆదర్శప్రాయుడు. ఒక సాంస్కృతికంగా ఉద్యమాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో నడిపించమంటే, దరువు జాతర పేరు మీద ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం విద్యార్థి వాతావరణాన్ని వేడెక్కించమంటే దానికి కారణం గద్దరన్న. జోహార్ గద్దరన్న. థ్యాంక్ యూ.